ఎటువంటి ఆహ్, ప్రస్తుతం ఎటువంటి చర్యలు కూడా అక్కడి నుండి జరగకుండా భారత్, పాకిస్తాన్ ఫైటర్ జెట్స్‌ని కూల్చివేయటం, అలాగే వాటిపైన అటాక్స్ చేయడమే కాకుండా కరాచీ సీ పోర్ట్‌ని కూడా ఇండియన్ నేవీ అటాక్ చేసింది. సో ఇప్పటికే కరాచీ పోర్ట్‌లో 10 భారీ పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడి వెహికల్స్ కావచ్చు, మిగతా నేవీకి సంబంధించినవి కావచ్చు, మొత్తం కూడా మాడి మసైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం భారత్ అదుపులో ఉంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ సిస్టమ్ అంతా కూడా కరాచీ సీ పోర్ట్‌ని ఇండియన్ నేవీ అటాక్ చేయడమే కాకుండా ఇతరత్రా ప్లేసెస్, అలాగే ఇప్పటికే భారత్ ఎక్కడైతే ఉగ్ర స్థావరాలున్నాయి, అలాగే ఉగ్రవాదుల్ని ఎక్కడైతే పెంచి పోషిస్తున్నారు, అటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా నిశితంగా, ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంది. వాటన్నింటిని కూడా అటాక్స్ చేస్తామని భారత్ చెప్పకనే చెప్తూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండబోతోంది అని ప్రకటించిన నేపథ్యంలోనే పాక్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరగబోతోంది అనేది అవన్నీ మర్చిపోయి మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ భారత్ పైనే అటాక్ దిగడం జరిగింది. సో భారత్ మొత్తం పాకిస్తాన్ ఏవైతే ప్రయోగిస్తోందో ఆ మిస్సైల్‌లన్నింటినీ కూడా గాల్లో ఉండగానే నేల కూలుస్తూ ఒక్కటి కూడా మన భారతదేశంలోని ఏ ప్రాంతాల్లోని ఎఫెక్ట్ చేయకుండా అడ్డుకుంటూ వచ్చింది. ప్రస్తుతం కరాచీలో 10 భారీ పేలుళ్లు భారత్ సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్ జరిపింది. సో అందుకు సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్‌లో చూస్తున్నాము. ఎక్కడైతే బాంబు పేలుళ్లు జరిగాయనే ప్లేస్ కి సంబంధించినవి అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ పేలుడు దృశ్యాల్ని మనం స్క్రీన్ లో చూస్తున్నాం. సీ పోర్ట్ మొత్తం కూడా ధ్వంసమై కనిపిస్తోంది. అలాగే భారత్ త్రివిధ దళాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. మన నేవీ పైన కావచ్చు, నావికా రంగంతరు ఏ విధమైన అటాక్స్ పాక్ చెయ్యనివ్వకుండా అసలు ముందస్తుగానే వాటిని నిర్వీర్యం చేసే పనికి పూనుకుంది భారత్ మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన భూభాగంలోకి కంప్లీట్ గా ఎంటర్ అయి అక్కడ తన పని తాను చేసుకుపోతోంది భారత్. అలాగే మన మిసైళ్లన్నీ కూడా సమర్థవంతంగా పాక్ పైన దాడులు చేస్తూ వారి ఉగ్ర కార్యకలాపాల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. అండ్ భారత్ అదుపులో ప్రస్తుతం పాకిస్తాన్ ఫైటర్ జెట్ కి సంబంధించిన పైలట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇస్లామాబాద్ లో కూడా పాక్ ప్రధాని నివాసం దగ్గర భారత బాంబు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ కి అర్థమై ఉండొచ్చు భారత సత్తా ఏంటి అని. కరాచీ సీ పోర్ట్ ని మనం చూస్తున్నాం. ఇండియన్ నేవీ అటాక్ చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఛిద్రమైపోయి కనిపిస్తోంది. ఎటువంటి కార్యకలాపాలు కూడా రేపు నిద్ర లేచిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి ఏ కార్యకలాపాలు జరపనివ్వకుండా భారత్ వారి వాణిజ్య ఆయుపటుని అటాక్ చేసింది, దెబ్బ కొట్టింది. అండ్ మనం చూస్తే భారత్ యొక్క సివిలియన్స్ పైన ఎన్నో రకాల విధంగా దాడులు చేస్తూ ఎల్ఓసి వెంబడి అమాయకుల ప్రాణాల్ని తీస్తూ పాక్